హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే వార్తకను. దోశ నానబెట్టుకోకపోయినా లేదా హెల్దీగా తినాలన్నా, బరువు తగ్గాలనుకున్నా ఇలా జొన్న పిండి సెట్ దోశలు చేసుకొని తినండి. జొన్న పిండి సెట్ దోశలు తయారు చేసుకోవడానికి ఫర్మెంటేషన్ అవసరం లేదు. జొన్న పిండితో జొన్న రొట్టె చేసుకోలేని వాళ్ళు ఇలా జొన్న పిండితో దోశలు చేసుకొని తినండి, ఎంతో బాగుంటుంది. బొంబాయి రవ్వ లేదా దీన్నే సూజీ అంటారు, 1 కప్. జొన్న పిండి 2 కప్స్, పెరుగు 1 కప్, నీళ్ళు 2 కప్స్, ఉప్పు రుచికి తగినంత, వంట సోడా 1/2 టేబుల్ స్పూన్, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు, సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర. కొలత కోసం ఏదైనా ఒక కప్పు కానీ ఒక గ్లాస్ కానీ తీసుకోండి. అన్నింటిని వాటితోనే తీసుకోండి. ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్పు సూజీ లేదా దీన్నే బొంబాయి రవ్వ అంటారు. ఏ కప్పుతో అయితే సూజీ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల జొన్న పిండి. ఏ కప్పుతో అయితే సూజీ జొన్న పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పెరుగు. ఏ కప్పుతో అయితే సూజీ జొన్న పిండి పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల నీళ్లు తీసుకోండి. 2 కప్పుల నీళ్లు పోసిన తర్వాత దీన్నంతా ఒకసారి బాగా కలుపుకోండి. రవ్వ వేసాం కాబట్టి దీన్ని నానబెట్టుకోవడం కోసం ఒక 10 నిమిషాలు పక్కన పెట్టండి. ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టండి. అంతా ఒకసారి బాగా కలుపుకొని 10 నిమిషాలు పక్కన పెట్టండి. రవ్వ నానుతుంది. 10 నిమిషాల తర్వాత మూత తీసి పిండిని మరొకసారి అంతా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న పిండిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి. ఇలా మిక్సీ చేసుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇలా గిన్నెలోకి తీసుకున్న తర్వాత దీన్ని 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకోండి. వంట సోడా వేసిన వెంటనే దోశలు వేసుకోవాలి. వంట సోడా వేసిన తర్వాత బాగా కలుపుకోండి. గ్యాస్ ఆన్ చేసుకొని పెన్నం పెట్టుకొని పెన్నం వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆనియన్తో అంతా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల దోశ తీయడానికి ఈజీగా వస్తుంది. ముందుగా మనం తయారు చేసుకున్న పిండిని ఒక గిన్నెతో తీసుకొని పెన్నం మీద 2 గిన్నెల వరకు వేసుకోండి. వేసిన తర్వాత కొద్దిగా స్ప్రెడ్ చెయ్యండి. దోశ మీద తడంతా పోయిన తర్వాత దీని మీద సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోండి. చూడండి సెట్ దోశ ఎంత బాగా వచ్చిందో. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా కాలిన తర్వాత మరొక సైడు తిప్పి వేసుకోండి. మరొక సైడు తిప్పి వేసిన తర్వాత 2 సెకండ్ల కన్నా ఎక్కువసేపు పెట్టవద్దు. ఇష్టం లేని వాళ్ళు ఒక సైడు మాత్రమే కాల్చుకోండి. ఇలా చేసుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని అలాగే మిగతా దోశలన్నింటిని కూడా చేసుకోండి. కొబ్బరి పచ్చడితో కానీ పల్లీ పచ్చడితో కానీ సర్వ్ చేసుకొని తింటే ఎంతో బాగుంటుంది. మీరు కూడా తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్లో నాన్ ఫర్మెంటెడ్ దోశలు చాలా ఉన్నాయి. కింద లింక్ ఇస్తాను, చూసి చేసుకోండి. అప్పటికప్పుడు ఎంతో ఈజీగా చేసుకునే దోశలు చాలా ఉన్నాయి. కింద లింక్ ఇస్తాను, చూసి చేసుకోండి. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. Thank you for watching.